ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది సిట్. ఇక ఇవాళ సిట్ ముందు హాజరు కానున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటెల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిబ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పలుమార్లు ప్రశ్నించింది సిట్. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు సిబ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు? ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేసిండ్రు? ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది? ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది? ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రేపు ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే. దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే. చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే. ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేక